హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు కురనున్నటువంటి భారీ వర్షాలు, 2 అల్పపీడన ప్రభావాలతో కోస్తా తీర ప్రాంతాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తుని, కాకినాడ, తణుకు, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, నారాయణపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక మిగిలిన అరకు గాని, గుంటూరు, వినుకొండ, కనిగిరి, ఉదయగిరి, బద్వేల్, రాజంపేట మొదలైనటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం బెల్ట్ లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు, డిసెంబర్ 22 వరకు కూడా భారీ వర్షాలు 21, 22 తేదీల్లో నమోదవుతాయి. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. తెలంగాణలో పొడి వాతావరణం. థ్యాంక్ యూ.